పచ్చి పసుపు మామిడి అల్లం నిల్వ పచ్చడి చేయడానికి కావలసిన పదార్థాలు: పచ్చి పసుపు, మామిడి అల్లం తురుము, నూనె, ఎండుమిర్చి, ఉడికించి చేసిన చింతపండు పేస్ట్, పసుపు, ఉప్పు, ఇంగువ, కారం, మెంతులు, ఆవాలు కలిపిన పౌడర్, కరేపాకు. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. మీరు పచ్చడి కలిపితే నేను చూడాలి ఎలా కలుపుకోవాలో నేర్చుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసేయండి. లెక్కలు గిన్నెలు ఉంటుందిగా? కాదు మేడం, ఇలాంటి గిన్నెతో 2 గిన్నెలు నూనె కాల్చేసి. చెప్పానా, పచ్చడి అంటే కొలతలు గిన్నెలు మా దగ్గరకు వస్తాయి. ఇలాంటి గిన్నెతో మేము చేస్తాము. మీ ఇష్టం, మీరు ఏ గిన్నె తీసుకుంటే దానితో 2 కప్పుల నూనె. ఇందాక కప్పులో కూడా అక్కడ దాకే ఉంది నూనె, అందుకని 2 కప్పుల నూనె. మనం కొలత ప్రకారం 2 కప్పుల నూనె తీసుకున్నాము. 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మిరపకాయలు ఒక 4, ఇంగు 1 స్పూను, 1/2 స్పూన్. 1 2 3 4. ఇది ఓన్లీ అలంకారం కోసమే, కారం ఎలాగా వేస్తాం అంతే. అయితే ఇది కరివేపాకు. నెక్స్ట్ కరివేపాకు కొంచెం కొంచెమైనా, కొంచెం 1 స్పూన్ తీసుకోండి. 1/2 స్పూన్. 1/2 స్పూను ఇంగువ. ఎక్కువ వద్దండి, ఎక్కువ వద్దు, అంత వాసన వచ్చి. స్టవ్ ఆపేనా? అయిపోయిందండి. అంటే తాలింపు పెట్టిన పొయ్యి ఆపేస్తున్నాను. డన్. ఇక్కడ ఏంటంటే మనం తీసుకున్నాను మామిడి అల్లం తురిమారు. ఈ మామిడి అల్లము చూసి ఒక మహానుభావుడు ఏమన్నాడంటే, మామిడికాయ అల్లం కలిపితే ఎలా ఉంటుందో అది మామిడి అల్లం అని అడిగాడండి. అంటే ప్రపంచంలో మామిడి అల్లం తెలియని వాళ్ళు కూడా ఉంటారులేండి. ఇప్పుడు మొగాళ్ళకి మనం వంట చేసి పెడితే వాళ్ళకి ఏం అర్థం, బాగా తింటమే కదా, ఇంకా అర్థం కాదు. అందుకని ఇది మామిడి అల్లం వాసన చూడండి. నాకు తెలుసు మామిడి అల్లం. యాక్చువల్లీ అల్లం పచ్చడి మామిడి అల్లంతోనే పడతారు, ఒట్టి మామూలు అల్లంతో పట్టరు. ఫ్లేవర్ చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అలాగా పచ్చి పసుపు కూడా తీసుకున్నామండి. పచ్చి పసుపు చూడండి ఏ రంగులో ఉందో, ఆరెంజ్ కలర్ లో ఉంది పచ్చి పసుపు. మనం గ్రేట్ చేసేటప్పుడు మన చేతులు అన్ని పచ్చగా కూడా అయిపోతాయి. ఓ డన్. సో ఇది పచ్చి పసుపు, ఇది మామిడి అల్లం అన్నమాట. మామిడికాయ అల్లం కలిపితే మామిడి అల్లం కాదండి, మామిడి అల్లమే ఉంటుంది. మీ అందరికి తెలుసులే, అడిగిన ఆయన కోసం. డన్. మామిడి అల్లం తీసుకున్నాం కదా, ఎన్ని కప్పులు ఉందో ముందు కోల్చుకుందాం. ఓకే. సో ఇప్పుడు 1 3. ఇప్పుడు 3. 4 కన్నా కొంచెం ఎక్కువ ఉంది, 4 అనుకోండి. 4 అయిపోయింది కదమ్మా. 4 పసుపు ప్రవీణ చూడండి. 1 పసుపు వాసన వస్తుంది కదా. 2 అమ్మా, 3. ఎంత స్ట్రాంగ్ స్మెల్ కదా. 3 4 సమానంగా వేయాలా పసుపు అల్లము? నేను 8 కంటైనర్స్ చూస్తున్నాను కదా, 8. అదే అడిగాను. పసుపు మన అల్లం ఎంత వేస్తామో పసుపు కూడా అంత ఈక్వల్ గా వేసుకున్నాం. అంతే. 4 కప్పులు. తర్వాత కారం 1 కప్పు కారం. అంతే, కారం తక్కువే. కారం నేను ఇక్కడ 2 వేస్తాను, ఎందుకంటే దీంట్లో పులుపు అది ఎక్కువ ఉండదు కాబట్టి కారం 2 కప్పులు వేస్తున్నాను. అయిపోయింది కదండి. చిటికెడు పసుపు. పసుపు వేసే అవసరం లేదు, కానీ శాస్త్రం పసుపు ఆల్రెడీ ఉంది కదా. శాస్త్రానికి మీ అలవాటు కాబట్టి వేసారు. మెంతులు, ఆవాలు దోరగా వేయించే పౌడర్. అలాగే ఇప్పుడు మనం తీసుకున్నాం కదా, 2 కొలత తీసుకున్నాం కదా ప్రవీణ గారు. నేను 1 వేస్తున్నానండి. వేసిన తర్వాత కారం ఉప్పు అది చూసుకున్నాక వేస్తాం అంతే. అలాగే చింతపండు 1 స్పూన్ తోటి నాకు ఇవ్వరా. 1 స్పూన్ చింతపండు వేయండి. చింతపండు ఉడకబెట్టి ఇలా ఇందులోనా ఉడకబెట్టి మెత్తగా వడగట్టి రుబ్బిన పేస్ట్. స్పూన్ అడిగారు నన్ను, 1 కప్ వేయాలా? ఇప్పుడు ఆయిల్ మరిగించిన చింతపండు బాగా పేస్ట్ అండి వేసేస్తున్నాం ఇందులో. అన్నీ కలిపేశాక ఆయిల్. ఏదైనా ఉప్పు కానీ పులుపు కానీ కావాల్సిన వాళ్ళు ఎక్కువ తక్కువ చేసి 3వ రోజు 2వ రోజుకో వేసుకోవచ్చు. మామిడి అల్లాన్ని అండ్ పసుపుని తురిమిన తర్వాత కొంచెం నీరు ఎండకి ఒక 2 గంటలు ఎండ పెడితే ఏమవుతుందంటే దాంట్లో చెమ్మ అంతా ఆరిపోతుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
ఒకవేళ ఓపిక లేని వాళ్ళు ఉన్నారంటే అలాగే చేయండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, ఏమవ్వదు. ఉప్పు మాత్రం ఎప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. సరిపోయిందండి, నూనె వేసేయండి. అయిపోయిందండి మన మామిడి అల్లం పచ్చడి, రెడీగా ఉన్నది. నూనె మనం 2 కప్పులు వేసుకున్నాం, కానీ మరో కప్పు కూడా వేడి చేసి వేసుకోవచ్చు. ఎందుకంటే నూనె ఉప్పు సరిగ్గా ఉంటే నిల్వ బాగా ఉంటుందండి. నూనె తగ్గిపోతే ఆవకాయ బూజు వచ్చేస్తుంది. అందుకనే ఎప్పుడు ములిగినట్టు నూనె ఉండాలి. అయిపోయింది ప్రవీణ గారు. సో నాకేదో బౌల్ రెడీ చేశారు. కొర్రలు, కొర్రలు అన్నం, తర్వాత పచ్చడి టేస్ట్ చేయండి దీంతో. ఓకే. మీకు కానీ పులుపు కానీ తగ్గితే మాత్రం చెప్పండి, మనం పులుపు యాడ్ చేసుకోవచ్చు. ఓకే. పచ్చి పసుపు మామిడి అల్లం నిల్వ పచ్చడి చేయడానికి కావలసిన పదార్థాలు: పచ్చి పసుపు, మామిడి అల్లం తురుము, నూనె, ఎండుమిర్చి, ఉడికించి చేసిన చింతపండు పేస్ట్, పసుపు, ఉప్పు, ఇంగువ, కారం, మెంతులు, ఆవాలు కలిపిన పౌడర్, కరేపాకు. పచ్చి పసుపు మామిడి అల్లం నిల్వ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగిన తర్వాత ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బేసన్ తీసుకొని అందులో మామిడి అల్లం తురుము తీసుకోవాలి. తర్వాత పచ్చి పసుపు తురుము తీసుకోవాలి. 2 కప్పుల కారం వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత తగ్గట్టుగా మెంతులు, ఆవాల పొడి వేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు ఉప్పు వేసుకోవాలి. 1 కప్పు చింతపండు పేస్ట్ వేసి బాగా కలిపి పచ్చడిని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న తాలింపుని వేసి బాగా కలిపి నిల్వ పచ్చడిని ఒక బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. ఎంతో రుచికరమైన పచ్చి పసుపు మామిడి అల్లం నిల్వ పచ్చడి రెడీ.